సాక్షి 3 టీవీ న్యూస్. మానవీయ విలువలను పెంపొందింపజేసి మనిషిని కర్తవ్యోన్ముఖుడిని చేసేది భగవద్గీతేనని గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారవ్ నాగరాజు గుప్తా, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు అన్నారు. కర్నూలు శివారులోని గోదా గోకులం నందు విద్యార్థులకు భగవద్గీత వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటా భగవద్గీత ఆనందమయ జీవితానికి దోహదం చేస్తుందని అన్నారు. బాల్యం నుండే ఒక పద్ధతిలో అధ్యయనం చేస్తే ఒక మహాత్మా గాంధీ, ఒక లోకమాన్య బాల గంగాధర తిలక్, అబ్దుల్ కలాం వంటి దేశ సేవకులు అవుతారని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆ విదేశీ ప్రముఖుడు డాక్టర్ సి నారాయణ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ, నీ దేశ విశిష్టత గురించి తెలపమంటే వెంటనే నా భారతదేశం భగవద్గీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం అగ్ని పునీత సీత అని వెంటనే తెలిపారు. అంటే భగవద్గీతకు ఉన్న విశిష్టత ఇది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా విదేశాల నుండి వచ్చే ప్రముఖులకు తాజ్ మహల్ ఆకృతితో పోలిన జ్ఞాపికను అందించడం మానివేసి ఈ దేశ ఔన్నత్యాన్ని తెలిపే భగవద్గీతను ఆయా దేశ భాషల వారికి అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదా గోకులం సభ్యులు డాక్టర్ తల్లం నాగనారాయణరావు, మహేశ్వరరెడ్డి, ఇల్లూరి రామయ్య, కృష్ణుడు, సుమలత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారాల్లో ఒక్కోసారి ఉన్నాడు. 108 దివ్యదేశాలు ఉన్నాయి. 108 దివ్యదేశాల్లో ఒక దివ్యదేశం శ్రీరంగం. శ్రీరంగంలో ప్రతిమ ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లాగే ఉంది. లక్ష్మీదేవి, తర్వాత గోదాదేవి, ఆల్వార్లు, తర్వాత గరుడాల్వారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక్కడికి వస్తే ఒక పూట హాయిగా ఉండొచ్చు. ఇక్కడ 108 ఇళ్ళు ఉన్నాయి. 108లో 35 ఇళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్, 75 అపార్ట్మెంట్స్. ఇదంతా అన్నీ ఫిలప్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊరికి కొంచెం దూరమే కానీ మంచి ప్లేసు, అంతేనండి.